Hello everyone, I am Veena Puppala. I am free registered mutual fund distributor, founder and CEO of MultiArts. సో ఈ వీడియోలో అయితే స్పెసిఫిక్గా ఒక కామెంట్ చేశారండి. నేను ఆ కామెంట్ని ట్యాగ్ చేయమని చెప్తాను ఎడిటర్ వాళ్ళతో. సో బ్లూ చిప్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగారు. ఓకే, అసలు బ్లూ చిప్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా ఫంక్షన్ అవుతాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రైట్ నౌ ఏం బ్లూ చిప్ ఫండ్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్ట్ చేయడానికి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ ద వర్క్. ఓకే, సో మెయిన్లీ బ్లూ చిప్ ఫండ్స్. సో బ్లూ చిప్ ఫండ్స్ అనగానే మెయిన్లీ మనం కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఇది ఓల్డ్ వే ఆఫ్ టెర్మినాలజీ. బ్లూ చిప్ ఫండ్స్ అనేది బ్లూ చిప్ స్టాక్స్, బ్లూ చిప్ ఫండ్స్. లైక్ స్టాక్స్లో అయితే అది యాక్టివ్గానే ఉంది బ్లూ చిప్ స్టాక్స్ అనేది, బట్ బ్లూ చిప్ ఫండ్స్ అనేటివి ఏంటంటే రీనేమ్ చేయడం జరిగిందనమాట. అసలు మెయిన్లీ బ్లూ చిప్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకుందాం. సో బ్లూ చిప్ అంటే ఏంటంటే ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండి ఫస్ట్ థింగ్. సో దట్ మీన్స్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో లార్జ్ క్యాప్ లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా బ్లూ చిప్ కంపెనీస్, బ్లూ చిప్ స్టాక్స్ కింద వస్తాయి. సో ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసేదాన్ని బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అంటే లైక్ స్ట్రాంగ్ కంపెనీస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, అన్ని పరంగా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. సో ఇది ఏంటి బ్లూ చిప్ ఫండ్స్ అని నేను హోంవర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మెయిన్లీ నాకు తెలిసింది ఏంటంటే బ్లూ చిప్ ఫండ్స్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఓకే, సో మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద బ్లూ చిప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. సో లార్జ్ క్యాప్ అనేవి మనకి వెరీ హై రిస్క్ కేటగిరీ కింద వస్తాయి. అండ్ నేను ఎగ్జిస్టింగ్ వాడుతున్న, నేను ఏదైతే అఫీషియల్ పార్ట్నర్ ఎస్ఎల్ ప్లస్తో ఉన్నానో అక్కడ మనకి ఆల్మోస్ట్ లైక్ 788 ఫండ్స్ ఉన్నాయి. సో అందులో నేను బ్లూ అని బ్లూ చిప్ అని నేను టైప్ చేసి చూస్తే నాకు హార్డ్లీ 4 వచ్చినాయి. ఓకే, 4 ఫండ్స్ వచ్చినాయి. అందులో 3 ఫండ్స్ వచ్చి ఐసిఐసివి. బట్ నేను ఎక్స్ప్లోర్ అవుతుంటే నాకు తెలిసింది ఏంటంటే ఈ బ్లూ చిప్ ఫండ్స్ నేమ్ మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ అని రికమెండేషన్ వస్తుంది. ఓకే, నేను ఇంకొక యాప్ లైక్ ఐఎమ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ గ్రో. సో గ్రోలో నేను బ్లూ చిప్ ఫండ్స్ అని కూడా టైప్ చేసి చూసాను. అక్కడ మనకి మెయిన్ సెగ్మెంట్ ఏమొస్తుందంటే సజెషన్స్లో లార్జ్ క్యాప్ అని వస్తుంది. సో బ్లూ చిప్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ లార్జ్ క్యాప్ ఫండ్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని బ్లూ చిప్ ఫండ్స్ అంటారు. ఓకే, అండ్ ఇది ఈక్విటీ ఫండ్ అండి. ఈక్విటీ అనగానే సబ్జెక్టెడ్ టు వెరీ హై రిస్క్, మార్కెట్ రిస్క్కి సబ్జెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ హై రిస్క్ ఫండ్. సో మీరు లైక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక 10 to 15 years ఇన్వెస్ట్ చేస్తూ మనకు రిస్క్ ఎక్కువ వద్దు, నాకు 15